ఎందుకు పని కలిగే గొలుకొండకు నువ్వేగా గొప్పునా తోడు తతగను పని ఏమి అయ్యా వాడు భక్తునికి కోరా దండనామము కలిగే సోదరుడా భక్తునికి కోరా దండనామము కలిగే సోదరుడా మన భక్తునికి ఘోర ఇబ్బందులు ఉన్నాడ తొందర అవదాకంలో అయ్యో ఎందుకు రామ
అనుమానం ఎందుకు నీకు అయ్యో మన ధర్మం నువ్వేగా. మనమెందుకు పోవాలి అక్కడ ఇదే మనకి ఇచ్చేను ముదితాను భక్తులాలే భక్తులు ఏదేటి నువ్వు రామచంద్రుడు నీకు తెలియదా ఎట్లా పోయేది రమల చోళ్ళు వాళ్ళు కానీ నీకు అదే మాట మాటనే ఇష్టపడాలి తొందరగా పోయి అడిగే తీసుకురాకము నీకేం చెప్పలేదా అనేది 10 లక్షలు ఉండేవి అందులో ఎన్ని వాళ్ళ ఎట్లా చెప్పు అన్నయ్య అవును పర్వాలి రామదాసు మొరహాలు మొరలు
మారువేషమైన పోతావా ఇదే వేషమైన పోతావా ఆర్వేశమే పోవాలి మరి ఈ వేషం మీద ఆ, పోతే తమ్ముడా. గుర్తుపడతారు అవును అర్ధరాత్రి వేళ తానే సాయింటికి సోదరుడా. వేళ తానే సాయింటికి సోదరుడా. తరతరులంతా నువ్వు చూడకుంటావు రామచంద్ర. గుణవోదము సందేశముక్తేద రామచంద్ర. తొందర పోతేనే మారువేషం సర్వేశం వేసుకొని పోవాలి. అర్ధరాత్రి వేళ తానే సాయింటికి సోదరుడా. దేవదుర్గమ్మాలిలంతే పోవాలే నిప్పుడు సోదరుడా. దేవదుర్గమ్మాలిలంతే పోవాలే నిప్పుడు సోదరుడా. అర్ధరాత్రి వేళ దుర్గమ్మ లీలచే మనం పోవాలి. భగవంత శ్రీమంత భద్రాది వాసుడా రామచంద్ర. భగవంత శ్రీమంత భద్రాది వాసుడా రామచంద్ర. పరగా భద్రాచలము వసించినవాడ సోదరుడా. పరగా భద్రాచలము వసించినవాడ సోదరుడా. తొందరగా ఆ నానేజకు పైగా కట్టి మనం తొందరగా భద్రాచలం చేరుకోవాలి మనం. లక్ష్మి
ఇద్దరం పోయేసాం. దొంగలు వచ్చి ఆ రామలక్ష్మణ దోసుకున్నామని చూస్తారు. చూసుకొని మరి వాళ్ళు మానవులా మనుషులా దేవుళ్ళ అని తెలుసుకుంటారు. తెలుసుకున్నాక వాళ్ళు ఏ విధంగా బాధపడాలని చూద్దాం. ఆ సమయమున రామలక్ష్మణులు మరలు చూసి నిలిచి ధనుల చేతితో భూమి నిలిచినంతలో చోరులు వచ్చుతున్నారా ఏమంటున్నారు? ఆ రామలక్ష్మణులు ఏమంటున్నారు? ఏంటి మీ కోరికలు? మీ కోరికలు ఏమిటో తెలుపండి. మీకు ఇచ్చేటప్పుడు మా మీద దొంగలు తమలో తాము ఏమనుకుంటున్నారు?
చోరులారా అడుగులు వేగమిచ్చడం అడుగులు వేగమిచ్చడం తలవడడం కోరిన భక్తుల దైవమ్ము మమ్ము అడుగుట పని లేదురా. ఓరి భక్తులారా, మీకు ఏమి భయపడకుండా ఇచ్చేదము ఏది కోరినా మనం ఇచ్చేదము. లేదు 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 చెప్పుడి వచ్చిన కార్యము తెలియక వచ్చిన కార్యము నడవక ఎప్పుడు మాట్లాడితే ఎవరేమని అసలు చీకటి పొద్దున ఇక్కడ వచ్చిన ముగిలిని కదా వచ్చిన మాటలు ఇచ్చే కార్యములు నాకు మాట్లాడతావు గారు నాకు తెలియగలుగుతున్నా ఇంత బందోబస్తు ఉంచి ఇంత జవాన్ నుండి నేను పండుకున్న దగ్గరకు వచ్చి గంగకు జవాన్
అటునా? ఈ రామదాసుని ఇడిపివేటి రామలక్ష్మణుడు ఆత్మశాపంతో చుట్టూ పురాణాలైన రామదాసుడు ఏం గీతం చేసిండు? నాకు నిద్ర వస్తుంది. నాకు కూడా వస్తుంది. ఏమి కూదాము వారు ఏం వరుసలు అవుతాయి? కాంగ్రెస్ గారు రామోజీ లక్షణం ఇవన్నీ మా పేరు. జవహర్లాలా ఎన్నాడు గుమ్ము చూడాలి ఏ నగరము ఎక్కడ మా నగరం
వచ్చి రావాలి. ఆ రామదాసు మా దగ్గర కైలో 12 నెలలు వచ్చి ఇంతవరకు ఎవరు రాదు, మీరెవరు? మూడా
ఏదో మా మంత్రి మాకు తోచినంత జ్ఞానం చాలా రాత్రి లేదు కవి చేరుకోవాలి వీళ్ళకు కర్మ తెల్లారంగా ఇప్పుడే
నీకు కేవలం రామదాస్ పదం వచ్చినాము దిక్కు లేదు అనుకో ఉదాసు నేను ఒక్కడే ఉండా సరైన ఇచ్చిన వాడు మంచిగా ఇచ్చి మనం వీళ్ళకు రాత్రి తొలగించు దొంగలోకి వచ్చారు మన పక్కలకు వచ్చి పక్క పక్క నవ్వుకుంటా పైసలు ఇస్తాము ఇస్తాం అనుకుంటా మళ్ళీ గారు చెల్లు చెల్లములు ఉంటే మనం అవి చెల్లు చెల్లడమ్ములు ఉంటే పాయలు తీసుకొని తొందరగా మేము మన దర్వాజా సిద్ధంగా ఉంది. ఢిల్లీ ఎన్ని నూట ఒక దర్వాజా ఉంది.
ఎవరితోటి సాటి ఎందుకు చెప్పులు వేగముగా? ఎవరితోటి సాటి అడిగి నంతకంటే జీవితం అధికం మించవాడు. మీరు ఎంత ఆడతారో అంతకన్నా పాపాత్ముడు వాడు. చెప్పు. పాత్రుడు గాడు వాడు
మా సంగతి ఇంకా మీకు మొత్తం తెలియదు. ఎవరి వద్ద మేము కుదిరిగా మాకు ఏం కాచారం పట్టిదా మాటలతోనే పొద్దుపోతుంది నాకు తెల్లారిపోతుంది
టైగర్ రాసి సిక్కి రాసి అంటే మన తాను ఏముంది తెల్లారు అన్ని రాసిస్తా లాస్ట్ కత్తికి పని చెప్తా ఎన్ని పేజీలు ఉన్నాయి మరి చెప్పదా అందరు నిరవతురు పోయి జవాన్లారా రాసి మరి నన్ను అధ్యక్షుడు
రాములను 4 లక్షల వరాలు ఆనందముగా ఇచ్చిపోయి నేను జరుగనగితి సేవకులారా, స్వచ్ఛంగా శ్రీరామచంద్రులు వచ్చి మన ద్రవ్యం మనకు ఇచ్చింది కదా. గంధమ కష్టాలు అయిపోయింది కదా. మన రాళ్ళు మాటలంటే కదా దైవ చరిత్రలు అంటే మనం చిత్ర విచిత్రంలో మాటలంటే మనం ఆ పాపం కోసం మనకి ఏమైనా చూసుకుంటాం. మరి ఇప్పుడు మనం వేరే ఏం చేయాలంటే మనం పాపం తొలుచుకోవాలంటే మనం ఆ రామదాస్ దగ్గర పోవాలి. ఆయన ఊరు రాడు ముందు పూకోడు ఆ రామదాస్ దగ్గర పోతే వాళ్ళ రంగ మాటలు మన పంచాలలో దొరుకుతాయి. స్వామి శ్రీరామచంద్ర